ఉన్నావు అబ్బాయి? నాన్న బాగున్నావు నాన్న. బాగా ఉన్నా. ఎండలు కూడా వస్తున్నావు అన్న ఇప్పుడే. ఇప్పుడే వచ్చింది బస్సు. మంచిలు తాగుతున్నా మంచిలు తీసుకోనా మంచిలు తీసుకో తాగు. నాన్న ఊర్లో అందరూ బాగున్నారు నాన్న? నిన్ను బాబాయ్ అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. మరి నేను ఒకటే ఉన్నా, నువ్వు ఒకటే కదా వచ్చి మాతో పాటు ఇక్కడ ఉండరాదు? నువ్వు కూడా ఆడ ఉండు రోజులు పెట్టి ఉండాలంటే ఏముంటావురా? మాతో ఉంటే మాతో పాటు ఉంటే నువ్వు కూడా బాగుంటది. ఇక్కడ ఆ వాతావరణం వేరు, ఈ వాతావరణం వేరు. నానా పోయి వచ్చినావు కానీ కాసేపు బ్రష్ చేసుకున్నా. ఈ లోపు నేను అన్న రెడీ చేపిస్తాను. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లీలా. లీలా. మావాడు ఎన్ని ఇస్తాడు మీకు డబ్బులు? నెలకి 3000 ఇస్తాడు. 3000 సరిపోతాయా మరి? సరిపోయినా సరిపోయినా సదురుకోవాలి కదండి. అయితే ఎలా మరి? మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేడు. లేడా? ఎలా మరి? ఎవరి పేరు? మా ఆయన దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్లోనా? దుబాయ్లో ఉంటే మీరు ఇక్కడ ఉంటారా? అవును. ఎలా మరి ఇక్కడ? ఎలా అంటే మరి పిల్లగాళ్ళు? ఎలా అంటే అలానే మరి. పిల్లగాళ్ళు ఏం చేస్తారు? చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారా? మరి ఆటల నుంచి ఏమైనా డబ్బులు పంపిస్తుడా? డబ్బులు పంపించడు, ఏం పంపించడు. ఎలా మరి? అటనే అలాగేనండి. దుబాయ్ పోయినాడు. అమ్మాయితో ఏముందిరా, మామూలుగా మాట్లాడడానికి కూడా ఇదేనా? వీడొకడు ఎక్కడ మాట్లాడాడు, ఎక్కడ నిమ్మలాగా ఉండేడు. వీడు వాళ్ళ అమ్మ పోయిన కానించి నా కాల్సను తగులుకొని కాళ్ళని పట్టుకొని ఎలా పడుకుంటా ఒకటే నన్ను ఎటు బయటకు వెళ్ళినా ఏది పెళ్లి చేసుకోని. వీడు ఒక దరిద్రుడు. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే. ఏం చేస్తాం? అమ్మా ఎందుకు ఎండకు నువ్వు ఎందుకు కొడుతున్నావు? కోడలు ఉందిగా ఉడిచేది. అయితే మళ్ళయ్యా మన ఇల్లు మనం ఊడ్చుకోవటం తప్పే. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు సాయిత్రమ్మ అండి. సావిత్రమ్మ. కొడుకింటికి వచ్చిరా? మా కొడుకుని చూసిపోదామని వచ్చానండి. మీ ఆయన లేడా? మా ఆయన లేడండి, 10 సంవత్సరాల టపా కట్టండి. టపా కట్టినాడు. మీరు ఆడికి వచ్చారండి? నేను మా వాడి ఇంటికి వచ్చా. మీ వాళ్ళు ఉన్నారా? మా ఆవిడ లేదు. ఈ నయాలు పుట్టగానే ఆ టపా కట్టేది. ఆ టపా కట్టగానే ఈయన గార్భంగా పెంచుతుంటా కల్లా వీడు నా కాళ్ళకి మెలకేసి అటు తిరుగుతుంటా కల్లా నన్ను ఎటు పోకుండా చేసిండు వీడు. అలా అదేనండి, ఈడు పుట్టాక వాడు టపా కట్టిండు. కొన్ని జీవితాలు అంతే ఉంటాయి, మరి ఏం చేస్తాం? అంతేనండి. లోకం నానా రకాలుగా ఉంటుందండి. ఉన్నా కానీ ఏం చేస్తాంలే, కానీ మనం జరిగేది ఎట్లా అటు జరుగుతూనే ఉంటది. అవును కదా. ఈ లోకము ఎన్నో తీర్లుగా అనుకుంటారండి. అనుకుంటే ఏముంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. సావిత్రి గారు ఎన్నెన్ని అనుకుంటారండి, అనుకోనియండి. తింటలే. వీడొకడు ఎక్కడ ఏం మాట్లాడాడు, ఎక్కడ ఏం చేయలేడు. ఆ కాళ్ళకు తగులుకుంటాడు ఒకటే. కాళ్ళకు చిన్నప్పటి నుంచి కాళ్ళకు తగులుకొని నన్ను ఎటు పోకుండా ఏది చేయలేదు కూడా చేసింది ఈ పడుతాయి. ఏం చేయాలి? అన్నం తిందురామ్మా. తింటలేపు ఈడొకడు నాకు వీళ్ళు అంతేనమ్మా. ఇంకో కరెక్టే సావిత్రమ్మ గారు, నువ్వు నీలో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, మనిద్దరిలో ఏమీ లేనప్పుడు ఎవరో ఏదో అనుకుంటే మనం ఎట్లా చెప్పండి? మనం ఎట్లా ముందుకు పోతాం? అంతేలేండి. ఏదైనా ఇప్పుడు మన జీవితాలు ఎట్లున్నాయి అంటే ఎవరో ఏమో అనుకుంటారని మనం వెనక ముందు ఆడుకోకూడదు సావిత్రమ్మ గారు. మనకి ఇప్పుడు తోడు అవసరం. ఏమంటావు?
అంతేనండి. ఆ, ఆయన ఏదో అనడు ఈయన వదలడు, రేపు నష్టపోయేవారు మనమే. అదే మరి. ఇప్పుడు ఈ రోజులలో ఈ ఇళ్ళు ఏంటంటే నీకు నేను అవసరం, నాకు నువ్వు అవసరం, అంటే మనమని కాదు, తోడు అవసరం. అట్లాంటప్పుడు తోడు కావాలి, తోడు కొనుక్కొని కొనుగోలు చేసుకోవాలి. కానీ ఏమైనా దొంగన కొడుకులు వాళ్ళ పిల్లల కాడ సగ పడతారు, వాళ్ళకి ఏం చేస్తారో ఏం అర్థం కాదు. మనం ఇప్పుడు నీకు నిద్ర పడుతుందా చెప్పండి, సరిగ్గా తిరుగుతుందా, తినబుద్ధి అవుతుందా, మనల గురించి వాళ్ళు ఆలోచిస్తారా? ఆలోచించరండి. ఎందుకు మనం ఆలోచిస్తారు? ఆలోచించుకోవాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళే మనల్ని ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు ఇప్పుడు మన తరంలో మనకు తోడు అనేది కావాలనేది మనం ఆలోచించుకోవాలి. ఎవడో ఏమో అనుకుంటాడు, ఎవరో ఏం చేస్తారు అనుకుంటే మన బతుకులెట తల్లారుతాయండి. అంతేనండి. నీలో ఏం లేదు, నాలో ఏం లేదు, మన ఎవరు అనుకుంటే మనకేంది? అనుకుంటే ఏముందాడ అనుకుంటూ ఉన్నా. మా ఇంక అన్న తిందురా అమ్మా. కూరగాయల పోయి వస్తాయా? కూరగాయల పోతే సంచిద్దారా బాయ్. ఏమ్మా మా నాన్న పోయి గంట అయింది మార్కెట్కి, ఇంతవరకు రాలేదు. ఎడిపోయింది మనిషి. రామారావు, కృష్ణ, మా నాన్న పోయి గంట అవుతుంది. మా అమ్మ పోయి కూడా గంట అవుతుంది. ఇద్దరు కలిసిపోయారు. మరి ఎటు పోయారు? మీ అమ్మ మా నాన్న పోయారు, ఇద్దరు ఇంతవరకు రాలేదు. మరి కూరగాయలు మీ కనిపోయారు. అమ్మ మా నాన్న తీసుకెళ్ళింది. అదే నాకు కూడా అర్థం అదిగో కావట్లేదు. వస్తున్నారు చూడు. మా యాడి పోయారమ్మా, 2 గంట అవుతుంది. నువ్వు భయం భయం కూడా ఏం లేదురా, మార్కెట్ పోయినా. రాకపోతే మాకు భయం పుడుతున్నాయి. ఆనందరావు అంకులు ప్రేమించుకుందాంరా అని సినిమా పోదాంరా అంటే పోయి వచ్చినాయా. ఇంతసేపు పోయాను, మేము కంగారు పడుతుంది. నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నా కానీ జాగ్రత్త, రెస్ట్ తీసుకో. ఇక అమ్మా నేను డ్యూటీకి వెళ్ళొస్తా, జాగ్రత్త ఇంటి దగ్గర. ఎవరు? కృష్ణ నేను. హలో సావిత్రమ్మా, రెడీగా నేను బయటకు వెళ్తున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోదాం. సరే సరే వస్తున్నా. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోదాం పండి. నానా, నానా ఏడేటో వెళ్ళిపోయింది నానా. అమ్మా అమ్మా వెళ్ళిపోయింది. మమ్మల్ని ఏదేంది ఇంటి దగ్గర. కృష్ణ, రామారావు, మా నాన్న ఏమైనా ఒప్పడా? కృష్ణ, నాకు ఆపడలేదు. మా అమ్మ ఏమైనా ఆపడదా నీకు? నాకేం ఒప్పలేదు కృష్ణ. ఎటు పోయారు మరి? ఎటు పోయింటారు వీళ్ళు? ఎటు పోయి ఉంటారంటావు? వాళ్ళే ఫోన్ చేస్తారు. కృష్ణ, నానా ఎక్కడికి వెళ్ళారు నాన్న? మీకోసం ఎదుగుతున్నా, ఇంకా రాలేదు మీరు.